పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. సెక్రటేరియట్ ముట్టడికి వచ్చిన పలువురు మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. బాగా ఇబ్బంది పెడుతున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని చాలా కష్టాల్లో ఉన్నాం. మేము ఇక ఉరే చరణ్యం, ఎందుకంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఉరి తప్పదని చెప్పేసి ఈరోజు ధర్నా మన సెక్రటేరియట్ ముట్టడికి వచ్చినాం. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మన సీతక్క గారు కానీ ఇచ్చిన మాటను తప్పుకోవద్దు. వారు ఆ మాట ఏమన్నారంటే, మీకు 10 లక్షలు ఇచ్చిన 10 లక్షలు ఏ కోశాన ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఆ 10 లక్షలు పావుల పైసలు ఇవ్వలేదు, ఆ పైసలు ఇచ్చారని చెప్పేసి మీరు అనవసరంగా మా మాటలు మాట్లాడడం వల్ల మమ్మల్ని అప్పుల వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా నిధులు మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకు పెండింగ్ బిల్లులు తొందరగా విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇప్పుడు 14 మేము చేసినటువంటి పనులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దయచేసి వెంటనే మా బిల్లులు ఈ ప్రభుత్వం స్పందించి మా బిల్లులు చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు పెండింగ్ బకాయిలు ఇంకా ఎంత ఉన్నాయి? ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. మేము జనగామ జిల్లా మరియాడి పెద్దతండ ఎం నుండి వచ్చాము సార్. అయితే మేము ప్రజల కోసం చేసిన పనులు, గ్రామ పంచాయతీలో చేసిన పనులు, అయితే మేము అడిగేది ఒకటే సార్, మేము అప్పులు చేసి ప్రభుత్వం పనులు చేసినాం, ప్రజల అవసరమైన పనులు చేసినాం, అభివృద్ధి చేసిన గ్రామాలను మేము చేసిన పెట్టుబడి మా పైసలు మాకు బిల్లులు ఇవ్వాలని మా డిమాండ్ సార్. ఈ బిల్లులు ఇవ్వక మాకు ఇప్పటి వరకు నానా అవస్థలు చేస్తా ఉన్నారు. డిమాండ్స్ ఏంటి? మీరు ఇక్కడ నిరసన తెలపడానికి? మా సర్పంచుల ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతున్నా మా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అన్న మీరు ఒకరి ఆగండి, మేము డిస్టర్బ్ చేయకండి. మా పెండింగ్ బిల్లులు చెల్లించలేదు, స్థానిక సంస్థ ఎన్నికల కంటూ అన్న మీరు ఆగన్న, మేము అన్న మాట్లాడి మా సర్పంచ్ పెండింగ్ బిల్లు ఈ రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మాకు రావాల్సిన పెండింగ్ వెంటనే విడుదల చేయాలి. సర్పంచ్ పెండింగ్ బిల్లు ఇవ్వనిపోతే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనీయం, మా బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు జరిగించాలని తెలుపుతున్నాం. మేము ఈ ప్రజాపాలనలో ఈ ప్రజాప్రభుత్వం ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వమా, ఏది పాలన? వచ్చింది ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది, ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, ఇది దోపిడీ పాలన, దొంగల పాలన. అదే 13 నెలలు ప్రభుత్వం వండి వైఖరి, పోలీసు వైఖరి, రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, సర్పంచుల సచివాలయం ఎందుకు ముట్టడించారు? వారి ప్రధానంగా డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు? సర్పంచుల పెండింగ్ బిల్లు